హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను రెస్టారెంట్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ చేసే ఆలూ కుర్మా రెసిపీ చూపించబోతున్నాను. ఈ విధంగా చేస్తే పూరీల్లోకి చపాతీల్లోకి ఆలూ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 పొటాటోస్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ బఠానీ హాఫ్ కప్ తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2-3 బిర్యానీ ఆకులు, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 3 తీసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. తర్వాత మసాలా పేస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులు, గసగసాలు అన్నీ వేసుకొని ఒకసారి దోరగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాడీలో తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ముందుగా పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే షాజీరా, బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోని కూడా వేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గ్రీన్ బఠానీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. మిక్సీ జాడీలో కొద్దిగా మసాలా మిగిలిపోయింది కాబట్టి వాటర్ కలుపుకొని నేను వేసుకుంటున్నాను. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ వేసుకోవచ్చు. నేను 2 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా మీకు రెడీమేడ్గా ఉంటే రెడీమేడ్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్నది ఉంటే కొంచెం బెస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోనే కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మసాలా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పూరీల్లోనే కాదు చపాతీల్లో, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.